గంగ గురించి చెప్పమన్న శ్రీరాముడితో విశ్వామిత్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రామ, హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్ పర్వతము నివాసము. అతని భార్య మనోరమ. వీరికి 2 కుమార్తెలు, గంగ, ఉమ. పెద్ద కుమార్తె గంగ నది. ఆమెకు స్వేచ్ఛగా ప్రవహించే శక్తి కలది. ఈ గంగా నదికి పాపాలు అంటవు. ఈ నదీ జలాన్ని తాకితే చాలు పాపాలు నశిస్తాయి. అందుకని దేవతలందరూ హిమవంతుని వద్దకు వెళ్లి గంగను తమకివ్వమని అడిగారు. అందుకు అంగీకరించిన హిమవంతుడు గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో సహా దేవలోకానికి వెళ్ళింది. గంగా నది దేవలోకంలో ప్రవహిస్తూ ఉండేది. ఇక 2వ కుమార్తె ఉమ శివుని గురించి తపస్సు చేసి అతనిని వివాహం చేసుకుంది. ఉమ శివుని వెంట కైలాసానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా హిమవంతుని 2 కుమార్తెలు లోకాలచే పూజింపబడేవారు అయ్యారు అని చెప్తూ ఉండగా రాముడికి సందేహం కలిగింది. మునివర్య, దేవలోకంలో ఉండే గంగ భూలోకానికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పండి అని అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. రామ, పూర్వం అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశరాజు సగరుడు పాలించేవాడు. అతనికి 2 భార్యలు, కేసిని, సుమతి. పుత్ర సంతానం లేని ఆ రాజు తన భార్యలతో కలిసి భృగుప్రశ్రవణము అనే పర్వతం మీద 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. వారి తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి ప్రత్యక్షమై 1 భార్యకు 1 కుమారుడిని, 2వ భార్యకు 60,000 కుమారులను ప్రసాదించాడు. ఆ వర ప్రభావం చేత కేసిని 1 కుమారుణ్ణి ప్రసవించింది. సుమతి ఒక పెద్ద పిండాన్ని ప్రసవించింది. అది పగిలి 60,000 మంది కుమారులు జన్మించారు. కేసిని కుమారుడు అసమంజుడు. అతడు పెద్దవాడై పరమ క్రూరుడిగా మారిపోయాడు. సగరుని పెద్ద కుమారుడు అసమంజుడు జనులను బాధ పెడుతూ ఉండేవాడు. ఆడుకుంటున్న చిన్నపిల్లలను సరయూ నదిలో పడేసి వారు మునుగుతుంటే ఆనందించేవాడు. అంతేకాదు, ప్రజలను కూడా తీవ్రంగా బాధించేవాడు. ఇది తెలుసుకున్న సగరుడు పాపకార్యాలు చేస్తున్న తన కొడుకును రాజ్యం నుండి బహిష్కరించాడు. అసమంజుడు క్రూరుడైనా అతని పుత్రుడు అంశుమంతుడు మాత్రం ధర్మపరుడు. కాబట్టి సగరుడు తన మనుమడు అంశుమంతుడిని తన వద్దే ఉంచుకున్నాడు. కొంతకాలానికి సగరుడు అశ్వమేధయాగం చేయాలని సంకల్పించాడు. దానికోసం యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. సగరుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి ఆ యాగాశ్వాన్ని అపహరించాడు. దాంతో ఎంతకాలమైనా ఆ అశ్వం తిరిగి రాలేదు. యాగాశ్వం లేనిదే యాగం జరగరాదని ఋత్విక్కులు చెప్పారు. ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 కుమారులతో, కుమారులారా, ఈ భూమండలం అంతటా వెతకండి. ఈ భూమి ఉపరితలం మీద అశ్వం దొరకకపోతే మీరందరూ భూమిని ఒక్కొక్క యోజనం తవ్వండి. అశ్వం దొరికే వరకు తవ్వండి. యాగాశ్వాన్ని తీసుకొని రండి అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞానుసారం 60,000 కుమారులు భూమి అంతటా యాగాశ్వం కోసం వెతికారు. కాని యాగాశ్వం దొరకలేదు. దాంతో ఇక భూమిని తవ్వడం మొదలుపెట్టారు. 60,000 సగర కుమారులు ఒక్కొక్క యోజనం చొప్పున 60,000 యోజనాలను భూమిని తవ్వారు. అడ్డొచ్చిన జీవరాశులను చంపేశారు. భూమి అంతా పాతాళంగా మారింది. ఇది చూసిన దేవతలు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి, సగరపుత్రులు భూమిని తవ్వుతూ అడ్డు వచ్చిన జీవరాశిని చంపుతున్నారని, దాంతో సృష్టి నాశనమవుతుందని, భూమిని కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, దేవతలారా, మీరు భయపడకండి.
ఈ భూమిని శ్రీ మహావిష్ణువు కపిలావతారంలో రక్షిస్తున్నాడు, ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు అని చెప్పాడు. ఇక సగర కుమారులు భూమిని ఎంత తవ్వినా యాగాశ్వం కనపడలేదు. దాంతో వారందరూ తమ తండ్రి వద్దకు తిరిగి వచ్చి యాగాశ్వం కనపడలేదు అని చెప్పారు. అంతే, ఈ మాట విన్న సగరుడికి కోపం రెట్టింపైంది. భూమిని ఇంకా తవ్వి యాగాశ్వాన్ని వెతికి పట్టుకోవాలని, అశ్వం లేకుండా తిరిగి రావద్దు అని చెప్పాడు సగరుడు. సగర కుమారులు మరలా భూమిని తవ్వుతూ పాతాళం చేరుకున్నారు. ఒక్కొక్క దిశగా తవ్వడం మొదలు పెట్టారు. తూర్పు దిక్కున విరూపాక్షం, దక్షిణం వైపు మహాపద్మం, పశ్చిమంలో సౌమనసం, ఉత్తర దిశలో భద్రము అనే దిగ్గజాలు భూమిని 4 దిక్కులలో తమ శిరస్సులపై మోస్తూ కనిపించాయి. ఆ దిగ్గజాలకు ప్రదక్షిణం చేసి నమస్కరించి ఈశాన్య దిశగా తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ వారికి గడ్డి మేస్తున్న యాగాశ్వం కనపడింది. ఆ యాగాశ్వానికి కొంత దూరంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. యాగాశ్వాన్ని చూడగానే సగర కుమారుల శరీరాలు కోపంతో రగిలిపోయాయి. కపిలుడే యాగాశ్వాన్ని అపహరించాడు అనుకొని తమ ఆయుధాలతో కపిలుడి మీదకి దాడికి దిగారు. దాంతో కపిలుడు కళ్ళు తెరచి కోపంతో ఒక్కసారి హుంకరించాడు. అందులో నుండి పుట్టిన అగ్నిలో 60,000 సగర కుమారులు భస్మమయ్యారు. సగరుడు తన కుమారుల కోసం ఎదురు చూస్తూ ఎన్నాళ్లకు వారు రాకపోవడంతో తన మనుమడు అంశుమంతుడిని తన కుమారుల జాడ తెలుసుకుని రమ్మని, అలాగే యాగాశ్వాన్ని తీసుకుని రావాలి అని చెప్పాడు. అంశుమంతుడు తాతకు నమస్కరించి తన పినతండ్రులను వెతుక్కుంటూ వారు వెళ్లిన మార్గంలోనే వెళ్ళాడు. దారిలో అంశుమంతుడు భూమిని మోస్తున్న దిగ్గజాలను చూశాడు. ఆ దిగ్గజాలు చూపిన మార్గంలో వెళ్లి తన పినతండ్రులు భస్మం కావడం చూసి ఎంతో దుఃఖించాడు. అక్కడే యాగాశ్వాన్ని కూడా చూశాడు. తన పినతండ్రులకు జలతర్పణాలు ఇవ్వాలి అనుకున్నాడు అంశుమంతుడు. కాని అతనికి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా కనపడలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన గరుడు అంశుమంతునితో, కుమారా, నీవు నీ పినతండ్రుల మరణానికి చింతించవద్దు. వారు దుర్మార్గులు. వారందరూ కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమయ్యారు. వీరికి సాధారణమైన జలంతో తర్పణం సరిపోదు. వీరి భస్మాలను గంగానదిలో తడిపినప్పుడే వీరికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. కాని అంతకంటే ముందు నీవు యాగాశ్వాన్ని తీసుకెళ్లి మీ తాతగారు తలపెట్టిన యాగాన్ని పూర్తి చేయించు అని చెప్పాడు. అంశుమంతుడు దుఃఖాన్ని దిగమింగి యాగాశ్వాన్ని తీసుకుని సగరుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. కుమారుల మరణ వార్త విన్న సగరుడు ఎంతో చింతించాడు. కాసేపటికి తేరుకొని యాగాన్ని పూర్తి చేశాడు. దేవలోకంలో ఉన్న గంగను భూమి మీదకు ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ఉండిపోయాడు సగరుడు. అతనికి ఉపాయం దొరకలేదు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సగరుడు గంగను భూమికి తీసుకురాలేకపోయాడు. కాలం తీరి సగరుడు మరణించాడు. సగర చక్రవర్తి తరువాత అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు. కొంతకాలం తరువాత తన కుమారుడు దిలీపుడికి రాజ్యం అప్పగించి గంగ కోసం హిమాలయాలలో తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు అంశుమంతుడు. ఆ తరువాత ఆకాశగంగను భూమి మీదికి తీసుకురావడం గురించి తపించాడు దిలీపుడు. తాను కూడా గంగను తీసుకురాలేకపోయాడు. ఆ మనోవ్యధతోనే మరణించాడు దిలీపుడు. దిలీపుని మరణానంతరం అతని కుమారుడు భగీరథుడు రాజ్యపాలన చేపట్టాడు. భగీరథుడు పరమధార్మికుడు. అతనికి సంతానం లేదు. ఒకవైపు సంతానం లేదనే బెంగ, మరొక వైపు సగరపుత్రులు అనేక తరాలుగా ఉత్తమ గతులు పొందకుండా ఉన్నారు అనే విచారం భగీరథుణ్ణి నిత్యం బాధిస్తూ ఉండేవి. ఈ సమస్యలను అధిగమించడం తీవ్రమైన తపస్సుతోనే సాధ్యం అని నిర్ణయించుకున్నాడు. ఇక తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సు చేయడానికి బయలుదేరాడు. కోసం మరియు
ప్రపితామహులకు స్వర్గప్రాప్తి కలిగించుటకు భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మతో, దేవా, నాకు 2 వరాలను ప్రసాదించండి. మొదటిది, నాకు పుత్ర సంతానం కలిగించండి. రెండవది, ఆకాశ గంగను భూమి మీదకు పంపించి నా ప్రపితామహులకు స్వర్గప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని కోరాడు. బ్రహ్మదేవుడు సంతోషించి భగీరథునితో, భగీరథ, నీకు పుత్ర సంతానం తప్పక కలుగుతుంది. ఇక ఆకాశం నుండి భూమిపై దూకే గంగను భరించే శక్తి భూమికి లేదు. కేవలం మహేశ్వరుడు మాత్రమే ఆ గంగను భరించగలడు. కాబట్టి నీవు ఈశ్వరుణ్ణి ప్రార్థించి గంగను వహించమని అడుగు అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. భగీరథుడు ఒంటి కాలిపై నిలబడి 1 సంవత్సరం పాటు మహేశ్వరుని కోసం తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సుపై ధరిస్తాను అని చెప్పాడు. ఇక గంగ దేవలోకం నుండి కదిలింది. గర్వంతో మహావేగంతో భూమి మీదకు దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగను తన జటాజూటములో బంధించాడు పరమశివుడు. గంగ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమికి దిగి రాలేదు. దాంతో భగీరథునికి కారణం తెలియలేదు. మరలా ఈశ్వరునికై తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన శివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు. శివుని జటాజూటము నుండి వచ్చిన గంగ తీవ్రమైన వేగంతో 7 పాయలుగా భూమిపై ప్రవహించింది. 7 పాయలలో హ్లాదిని, పావని, నళిని అనే 3 నదులు తూర్పు దిక్కు ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వ పాయ భగీరథుణ్ణి అనుసరించింది. భగీరథుడు తన రథముపై ముందుకు వెళుతుంటే ఆ రథము వెంట గంగా నది ప్రవహిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల మెల్లగా, మరికొన్ని చోట్ల దూకుడుగా, ఎగసిపడుతూ, కొండలు కోనలు దాటుతూ గంగ ప్రవాహం కొనసాగింది. మార్గ మధ్యలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది. అక్కడ ఆ ముని యాగం చేస్తున్నాడు. గంగ ఆ ఆశ్రమాన్ని తన వేగంతో ముంచెత్తింది. అది చూసిన జహ్ను మునికి కోపం వచ్చింది. గంగా నది గర్వం అణుచుటకు గంగా జలాన్ని త్రాగేశాడు. ఇది చూసి దేవతలు, భగీరథుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి జహ్ను మునిని ప్రార్థించారు. అప్పుడు ఆ ముని తన చెవుల నుండి గంగను విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగా నది మరలా భగీరథుణ్ణి అనుసరించింది. సగరపుత్రులకు మోక్షం కలిగించటానికి గంగను పాతాళానికి తీసుకువెళ్ళాడు భగీరథుడు. సగరపుత్రుల భస్మాలపై గంగ ప్రవహించింది. వారికి పాపాలు నశించి స్వర్గ ప్రాప్తి కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథునితో, భగీరథ, నీ పూర్వీకులు సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు చేయలేని పని నువ్వు చేశావు. దేవలోకం నుండి గంగను భూమిపైకి తీసుకురాగలిగావు. సగరపుత్రులకు స్వర్గప్రాప్తి కలిగించావు. నీ వల్ల
భూమిపై అవతరించిన గంగ నీ కూతురితో సమానం. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అని కూడా పిలవబడుతుంది. అంతేకాదు, దేవలోకం నుండి భూలోకానికి, అక్కడి నుండి పాతాళానికి ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపథ అనే పేరు కూడా సార్థకమవుతుంది. నీవు గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నావు. ఇక నీ ప్రపితామహులకు గంగాజలంతో తర్పణాలు విడిచి నీ మాట నిలబెట్టుకో అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అందుకు సంతోషించిన భగీరథుడు తన ప్రపితామహులకు గంగాజలంతో తర్పణాలు విడిచి వారికి పుణ్యలోకాలు ప్రాప్తించేలా చేశాడు. ఇది గంగావతరణ కథ. రామా, ఈ గంగావతరణ కథ వింటే పాపాలు నశిస్తాయి, ధనము, యశస్సు, కీర్తి, సంతానం కలుగుతాయి. దీనిని ఎవరికైనా వినిపిస్తే దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. గంగావతరణ కథ ముగిసేసరికి రాత్రయింది. విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణం కథను విన్న రామలక్ష్మణులు రాత్రంతా ఆ కథనే మననం చేస్తూ నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు అందరూ గంగా నదిని దాటి విశాల నగరం చేరుకున్నారు. తాము వచ్చిన సంగతిని విశాలపుర రాజు సుమతికి వర్తమానం పంపాడు విశ్వామిత్రుడు. వెంటనే సుమతి సపరివార సమేతంగా వచ్చి విశ్వామిత్రుడిని ఆహ్వానించి మర్యాదలు చేసి పరస్పర క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సుమతి రామలక్ష్మణులను చూసి వారి గురించి విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను సిద్ధాశ్రమంలో చేయదలిచిన యాగం గురించి, రామలక్ష్మణుల యాగాన్ని రక్షించడం గురించి అంతా వివరించాడు. ఇది విన్న సుమతి రామలక్ష్మణులను అభినందించి వారికి అతిథి సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మరియు తదితర మునులు అందరూ సుమతి మందిరంలోనే విశ్రమించారు. మరునాడు ఉదయం